మన తెలంగాణ రాష్ట్రంలో న్యాయం చెప్పే న్యాయవాదులకే అడ్వకేట్స్కే భద్రత లేనప్పుడు సామాన్య ప్రజలకు భద్రత ప్రొటెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది? జరిగిన విషయం ఏంటంటే మాసప్ ట్యాంక్లో ఒక న్యాయవాది అడ్వకేటు ఆయన బయటికి వెళ్తున్నప్పుడు ఆయన కారులో ఎక్కుదామని వెళ్ళేటప్పుడే అక్కడ నుంచి వేరే కారు వచ్చేసి అతన్ని అయితే గుద్దేసి వెళ్ళిపోయింది. అతన్ని హాస్పిటల్కి తరలించిన తర్వాత కూడా ఆ న్యాయవాది అయితే చనిపోయాడు. మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 అయితే మొన్ననే ప్రవేశపెట్టారు. ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా అసలు మన తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకు అసలు భద్రతనే లేకుండా పోతుంది. మొన్నటికి మొన్న కూడా మంగ్లీ కేసులో కూడా ఒక న్యాయవాదిని అయితే మరీ ఘోరంగా అవమానించినట్టుగా అతనికి బ్రీత్ అనలైజర్ అయితే పెట్టారు. అంటే అతను తాగి వచ్చిండ అడ్వకేట్ అని చెప్పి ఇంత ఘోరంగా అయితే చేసారు. అసలు అడ్వకేట్లకే మన తెలంగాణ రాష్ట్రంలో భద్రత లేనప్పుడు సామాన్య ప్రజలైన మనకు ఏ విధంగా భద్రత వస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసలు వీటన్నిటిని అరికట్టడానికి మొత్తం వెనుకడుగేస్తుందా, అసలు విఫలమవుతుందా? తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులు కూడా అసలు భద్రత కల్పించడంలో వాళ్ళు విఫలమవుతున్నారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.